ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. అయితే ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మున్సిపాలిటీల్లో మరి అందించడం జరుగుతుంది. అయితే ఎక్కడ కూడా ఆ ఓటర్ లిస్టులలో ఫోటోలు లేకపోవడం, ఎందుకంటే మున్సిపాలిటీ స్థాయిలో ఓటర్ లిస్టుని అది సరిగ్గా ఉన్నవా లేదా అని సరి చూసుకోవాలని చెప్పి ఒక నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా వాటి ఫోటోలతో సహా ఉన్నటువంటి లిస్ట్ ఇస్తే దాన్ని ఏమైనా సరి చేయగలరు. ఎందుకంటే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పట్టణాల్లో ఉన్న వాళ్ళందరి పేర్లు గ్రామాల్లో రాపిస్తారు. ఇది మనం ఎప్పుడు చూస్తున్నది, కొత్త కాదు, ఇదేమి ఇంత కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి అంటే ఎక్కడెక్కడ ఉంటున్న వాళ్ళనే ఊర్లలో ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లను నమోదు చేపిస్తారు. ఆ నమోదు చేయించినప్పుడు పట్టణాలలో వాళ్ళ పేర్లను తీపియరు. అవి అట్లే ఉంటాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ టౌన్లలో మున్సిపాలిటీలలో ఈ ఓటర్ లిస్టుల్లో వాళ్ళ పేర్లు మరి తీయాలని అంటే ఖచ్చితంగా ఫోటోలతో కూడినటువంటి ఓటర్ లిస్టులు ఉంటేనే అది సాధ్యపడుతుంది. కాబట్టి అధికారులు దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది. మొన్న గ్రామ పంచాయతీలో ఓటు వేసిన వాళ్ళు తిరిగి మున్సిపాలిటీలలో ఓటు వేయకుండా, వాళ్ళ ఓటు హక్కుని దుర్వినియోగం చేయకుండా, మిస్యూజ్ చేయకుండా ఖచ్చితంగా ఈ ప్రక్రియను ఎంబడే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు విత్ ఫొటోస్తో కూడినటువంటి ఓటర్ లిస్టులు మున్సిపాలిటీలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఓటర్ లిస్టులో చాలా తప్పుల తడకలు ఉన్నాయి. అన్ని చోట్ల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. ప్రతి వార్డు నుంచి కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక రోడ్ మ్యాప్ తీసుకొని వాళ్ళు వార్డ్స్ తయారు చేసినారు. ఆ వార్డ్స్ తయారు చేసిన తర్వాత వార్డ్స్ని ఈ వార్డుకి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ వార్డు ఈ నంబర్ నుంచి ఈ నంబర్కి, ఈ హౌస్ నంబర్ నుంచి ఈ హౌస్ నంబర్కి ఈ వార్డు, ఈ హౌస్ నుంచి ఈ నంబర్కి ఈ హౌస్ వార్డు అని, ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు కానీ, ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు కానీ, ఇట్లా కొన్ని ఒక ఏమంటారు క్రైటీరియాని అనుసరించి వాళ్ళు ఏర్పాటు చేసారు. కానీ ఈరోజు ఒకటే క్రైటీరియాలో ఒకటే ఇంట్లో కొన్ని ఓట్లు అటు కొన్ని ఓట్లు ఇటు, ఒక వార్డులోకి కొన్ని ఓట్లు, ఇంకో వార్డులోకి కొన్ని ఓట్లు, ఆ వార్డుకు నట్టనడమ ఉన్నటువంటి ఇళ్లలో ఓట్లు ఇంకొక వార్డులో ఉండడం, ఆ వార్డులో కాకుండా ఇంకో వార్డులో కొన్ని ఓట్లు పోవడము, ఇట్లా చాలా చోట్ల ఈ తప్పుల తడక పెద్ద ఎత్తున ఈరోజు ఓటర్ లిస్టులలో గమనించడం జరిగింది. అనేక ఫిర్యాదులు వస్తున్నాయి వార్డుల నుంచి. మరి దీన్ని అంతటినీ కూడా పూర్తిగా రెక్టిఫై చేసిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. మరి ఈ పాలమూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టులను వారి రాజకీయ అవసరాలకే వాడుకుంటున్నారు తప్ప, కేవలం డైలాగులతోనే పాలమూరు జిల్లా ప్రజలను తృప్తిపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుందనే తప్ప, పాలమూరు జిల్లా రైతాంగానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏ అయితే ప్రాజెక్టులు నెట్టెంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, ఆర్డిఎస్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆ పార్టీ చిత్తశుద్ధి చూపించలేదు. ఆ ముఖ్యమంత్రి గారు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు దాని మీద దృష్టి సారించలేదు. కేవలం మాటలతోనే కాలం గడిపేశారు. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి, పాలమూరు జిల్లా, కొంత రంగారెడ్డి జిల్లా ప్రాంతము, కొంత దేవరకొండ ప్రాంతము ఈ పాలమూరు రంగారెడ్డిలో ఆనాడు ప్రతిపాదించారు. 8 లక్షల ఎకరాల నీళ్లు మహబూబ్నగర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలకు, మిగతా 2 లక్షల నీళ్లు రంగారెడ్డి, అదేవిధంగా కొంత దేవరకొండకి ఇచ్చేటటువంటి విధంగా ఆనాడు ప్రాజెక్టును రూపొందించారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని రూపురేఖలే మార్చేసింది.
జూరాల అప్రోచ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి తీసి నార్లాపూల్ అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర దాని అప్రోచ్ని మార్చింది. ఆనాడే తీవ్రంగా వ్యతిరేకించినాం. దీనివల్ల ప్రాజెక్టు పూర్తి కాదు, కేవలం దీన్ని రాజకీయం కోసం ఉపయోగించుకున్నారు తప్ప దీనికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆనాడు కూడా మాట్లాడడం జరిగింది. అన్నట్టుగానే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వట్టం దగ్గర ముఖ్యమంత్రి గారు దానికి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దానికి శంకుస్థాపన చేసి ఈ వట్టం దగ్గర ఈ గుట్ట మీదనే నేను గెస్ట్ హౌస్ కట్టుకుంటా, ఈయనే కుర్చీ వేసుకొని కూర్చుంటా, 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు పాలమూరు ప్రజలకు. విశ్రమ్మ నీళ్ళతో వల్ల మన కాలు కడుగుతానని పాదాలను కడుగుతానని పాలమూరు రైతాంగాన్ని. ఇట్లాంటి అనేక సెంటిమెంట్ అనే డైలాగులు మస్తు కొట్టిండు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి ఆనాడు లేనటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పూర్తి చేయనటువంటి పాలమూరు రంగారెడ్డి పైన మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడడము, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డిపిఆర్ని వెనక్కి పంపిందని మాట్లాడడము, అంటే బట్టగాల్చి భారతీయ జనతా పార్టీని వేసి చేతులు దులుపుకుందామని ఏదైతే వాళ్ళ దుర్బుద్ధి ఉందో, ప్రజలను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడో, అబద్ధాలతోనూ కాలం గడిపినటువంటి కేసీఆర్ మళ్ళీ అబద్ధాలతోనే మళ్ళా బయటికి వెళ్ళడానికి వచ్చిండో దాన్ని పాలమూరు ప్రజలందరూ ఇలా గమనిస్తున్నారు. అది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది. వాళ్ళ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం పాలమూరు ప్రాజెక్టులని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, మన ఈనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటిదాకా మరి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేకపోవడం, దాని మీద చిత్తశుద్ధి కొరవగవడం, మరి జూరాల అప్రోచ్ ఉన్నటువంటి ఈ యొక్క పాలమూరు రంగారెడ్డి ఏదైతే పేరు పాలమూరు రంగారెడ్డికి ఉందో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి జూరాల అప్రోచ్నే తీసుకోవాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తిరిగి రివ్యూ చేసి ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం జరిగినటువంటి కొన్ని పనుల ఆధారంగా మొత్తం ఈ ప్రాజెక్టును జూరాల అప్రోచ్గా తీసుకొని దాని కింద కట్టినటువంటి రిజర్వాయర్ ఉదండాపూర్ కావచ్చు, ఇటు కర్వెన కావచ్చు, ఇంకా అవసరమైన చోట రిజర్వాయర్ల నిర్మాణం చేసి మరి జూరాల ద్వారా అప్రోచ్ ద్వారా నీళ్లు తీసుకొని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలి. ఏదైతే షాద్నగర్ దగ్గర లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కడతామని అన్నాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత మాట తప్పి దాన్ని తీసేసిందో దాని విషయంలో పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది.